శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక గారెడి అద్దం. అనగనగా ఒక నవాబు ఉండేవాడు. అతనికి ధనానికి, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, సైన్యానికి గాని తిరుగులేదు. మంచి పరాక్రమశాలి. అయితే అతనికి ఒకే దిగులు ఉండేది. అతను చిన్నతనంలో చాలా బీదవాడు. అతనికి చిన్న గుడిసె, తల్లి తప్ప ఎవ్వరూ లేరు. పొట్ట కోసం ఇంటిని, తల్లిని వదిలి సైన్యంలో సిపాయిగా చేరాడు. క్రమంగా అతను సర్దారు, సుబేదారు, సేనానాయకుడు అయి ఆఖరికి నవాబుని చంపి తానే నవాబ్ అయ్యాడు. ఇప్పుడు అతనికి బీదవాళ్లంటే తగని మంట. అడుక్కోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళని చంపివేయమని ఉత్తర్వు చేశాడు. ఒక రోజున నవాబును చూడడానికి ఒక ఫకీర్ వచ్చాడు. నవాబు గారిని చూడాలని కబురు చేశాడు. నవాబుకి కోపం వచ్చింది. వాణ్ణి చంపకుండా ఎందుకుంచారు అని బంట్రోతుని అడిగాడు. చిత్తం, వాడు బిచ్చానికి రాలేదు, తమకేదో వస్తువులు అమ్మాలట అన్నాడు బంట్రోతు. అయితే తీసుకురండి వాణ్ణి అన్నాడు నవాబు. ఫకీర్ వచ్చాడు. ఎందుకొచ్చావు అన్నాడు నవాబు. చిత్తం, తమకు ముందే కబురు చేశాను అన్నాడు ఫకీరు. అయితే నీ వస్తువులు తీ అన్నాడు నవాబు. చిత్తం, ఇంతమందిలో చూపడం బాగుండదు అన్నాడు ఫకీరు. నవాబు దర్బారులో ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు. ఫకీరు తన సంచిలోంచి ఒక మాత్ర తీసి, హుజూర్, ఈ మాత్ర తిన్నవాళ్ళు ప్రపంచానికంతా అధిపతులు అవుతారు అన్నాడు. నేనిప్పుడే ప్రపంచానికి అధిపతిని అన్నాడు నవాబు. ఫకీరు సంచిలోంచి ఒక పొట్లం తీసి, హుజూర్, ఈ పొడిని తిన్నవారు ప్రపంచంలోకెల్లా చక్కని స్త్రీని భార్యగా పొందుతారు అన్నాడు. ఇప్పుడు నా భార్యే ప్రపంచంలోకెల్లా చక్కనిది అన్నాడు నవాబు. ఫకీరు సంచిలోంచి మాటు ఒక చిన్న అద్దం తీసి, హుజూర్, ఈ అద్దం ఎవరి ముఖం ముందు పెట్టినా వాళ్ళ మనసులో సంగతులన్నీ తెలుస్తాయి అన్నాడు. అది నిజం అని నమ్మటం ఎట్లా అన్నాడు నవాబు. నమ్మటం సంగతి తర్వాత, ముందు ఈ అద్దంలో చూడాలి కదా అన్నాడు ఫకీరు. అయితే దాని ధర చెప్పు అన్నాడు నవాబు. హుజూర్, మీరు కోపగించుకోనంటే ఒక ధర చెప్తాను అన్నాడు ఫకీరు. చెప్పు, కోపం ఎందుకు అన్నాడు నవాబు. అయితే దీని ధర మీ రాజ్యం యావత్తు. ఇది మీరు తీసుకుంటే మీ సింహాసనం నాకిచ్చి నా గుడ్డలు మీరు వేసుకుని వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు ఫకీరు. నవాబు కొంచెం సేపు ఆలోచించి సింహాసనం దిగివచ్చి తన దుస్తులు ఫకీరుకిచ్చి ఫకీరు గుడ్డలు తను వేసుకుని అద్దం తీసుకున్నాడు. మంత్రి, సేనానాయకుడు అప్పుడు పక్క గదిలో నవాబు గారు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. నవాబు వాళ్ళ గదిలోకి వెళ్ళాడు. మంత్రి మొదలైన వాళ్ళు నవాబు గారు ఫకీరు దుస్తుల్లో రావటం చూసి ఆశ్చర్యపోయారు. నవాబు అద్దం తీసుకుపోయి మంత్రి ముఖం ముందు పెట్టాడు. చిత్రం ఏమిటంటే, పైకి ఎంత నక్కవినయం చూపినా మంత్రికి నవాబు మీద వీసమెత్తు గౌరవం కూడా లేదు. నవాబును చంపి తన నవాబు కావాలని సేనానాయకుడితో కుట్ర పన్నుతున్నాడు. నవాబుకు వాళ్ల మీద ఎంతో కోపం వచ్చింది. అయితే అది అంతా దిగమింగి అంతఃపురంలోకి వెళ్ళాడు. అతని భార్య చెలికత్తెలతో కూర్చుని ఉంది. చెలికత్తెలు నవాబును చూడగానే వెళ్ళిపోయారు. నవాబు అద్దం తీసుకెళ్లి భార్య ముఖం దగ్గర పెట్టాడు. గమ్మత్తు ఏమిటంటే, అతని భార్యకు అతని మీద ప్రేమ లేదు. ఇన్నాళ్ల నుంచి ఆమె చూపుతున్నదంతా దొంగ ప్రేమ. నవాబు అక్కడి నుంచి వెళ్లి తన కొడుకుల ముఖాన, తన చుట్టాల ముఖాన అద్దం పెట్టి చూశాడు. ఒక్కరూ అతన్ని నిజంగా ప్రేమించడం లేదు. అతనికి ప్రపంచం మీదే విసుగు వేసింది. రాజ్యం ఫకీరుకి ఇవ్వనే ఇచ్చాడు. ఇక అతను ఫకీరు కావడానికి అడ్డమేమీ లేదు. నవాబు రాజధాని వదిలి అరణ్యాల గుండా తను పుట్టిన ఊరు చేరుకున్నాడు. అప్పటికి కనుచీకటి పడింది. తన గుడిసె వెతుక్కొని లోపలికి వెళ్ళాడు. నవాబు తల్లి మంచం మీద చావటానికి సిద్ధంగా ఉంది. ఆమె చిన్న గొంతుతో, నాయనా, నా తండ్రి అని పిలుస్తూ ఉంది. నవాబు తల్లి దగ్గరికి పోయి అద్దం ముఖం దగ్గర పెట్టాడు. ఆమె ప్రేమలో కల్మషం ఏమీ లేదు, స్వార్థం ఏమీ లేదు. నవాబు ఇప్పుడు భూలోకమంతా ఏలే నవాబు అయ్యాడు. అన్నీ వదిలి నిజమైన ప్రేమ కోసం పరితపిస్తున్న సన్యాసి. నవాబు చిన్న పిల్లాడిలాగా ఏడుస్తూ అమ్మా అమ్మా అని పిలిచాడు. చావటానికి సిద్ధంగా ఉన్న నవాబు తల్లి కళ్ళు తెరిచింది. ఆమె కళ్ళల్లో ముత్యాల్లాగా 2 నూటి చుక్కలు ఉన్నాయి. ఆనందంతో మళ్లీ ఆమె కళ్ళు మూసింది. అంతే, మళ్లీ ఆమె కళ్ళు తెరవలేదు. నవాబు మళ్లీ తన రాజ్యానికి పోలేదు. బైరాగిలాగా దేశమంతా తిరుగుతున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.